శాకాంబరి దేవిగా టూ టౌన్ నూకాలమ్మ అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా కాకినాడ టూ టౌన్లోని ప్రసిద్ధ నూకాలమ్మ ఆలయంలో భక్తిభరిత వాతావరణం నెలకొంది. ఈరోజు నూకాలమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. గ్రామ దేవతగా భావించే అమ్మవారికి ప్రత్యేక శోభ కలిగిస్తూ ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ దర్శనానంతరం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పుణ్యదినాన్ని ఆచరించారు. శాకాంబరి అలంకరణ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రకృతి సంపదను ప్రతిబింబించే విధంగా చెరుకు, దోసకాయ, బీరకాయ, వంకాయ, జామ పండ్లు, ద్రాక్షలు, నిమ్మకాయలు, దుంపలు, పుచ్చకాయలతో అలంకరించిన అమ్మవారి విగ్రహం దివ్య దర్శనాన్ని కలిగించింది. ఆలయ కమిటీ చైర్మన్ తలాటం నాని, ధర్మకర్తల మండలి సభ్యులు సారథ్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక అలంకరణ భక్తుల హృదయాలను హత్తుకుంది. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, కార్యనిర్వహణాధికారి ఉండవెల్లి వీర్రాజు చౌదరి, మిత్ర బృందం సమర్థవంతంగా నిర్వహించారు. భక్తులందరికీ సాంప్రదాయ పద్ధతిలో దర్శనాలు, ప్రసాద వితరణ జరిగాయి. అలంకరణ నిర్వహణలో పాలకవర్గ సభ్యుల సేవలు ప్రశంసనీయంగా నిలిచాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రద్ధతో పూజలు నిర్వహించి భక్తులతో మమేకమయ్యారు. నిస్వార్థంగా సేవలు అందించిన పాలకవర్గానికి భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ విస్మరణీయ శాకాంబరి ఉత్సవం ప్రతి ఒక్కరికి భక్తి పరవశాన్ని కలిగించినట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి, తలాటం హరీష్, సుంకర సురేష్, మనోహర్ లాల్ గుప్తా, బడే కృష్ణ, ఆట్ల సత్యనారాయణ, అడబాల సౌజన్య, రాజేంద్ర ప్రసాద్, సొల్లేటి నాగలక్ష్మి, బడే ఆనంద్, కోడి శ్రీను, నల్లమట్టి షణ్ముఖ, చిన్నంశెట్టి గోవిందరాజులు, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.
దేవస్థానం ఉగాది సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు శాకంబర్ వారు వనబడి కొండబాబు గారు ఆధ్వర్యంలో తోట సుధీర్ గారు, అలాగే మన డిఓ గారు, మన సిపిఎస్పీ గారు ఆధ్వర్యంలో బాగా భక్తులందరూ కూడా సహకరించి రాత్రి నుంచి కూడా అందరూ అలంకరించి ఈరోజు తీర్థ ప్రసాదాలు ఉచితం దర్శనం, టికెట్ కట్ట ఏం లేదు, ఉచిత దర్శనంగా అందరూ ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు. జై సత్యదేవ. మరి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల్లో ఆషాఢ మాసం సందర్భంగా ఈ శాకాంబరి అలంకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఇటీవల మన ఈస్ట్ గోదావరి వెస్ట్ డివిజన్లో ఉన్నటువంటి 3 జిల్లాలుగా పరిగణించబడ్డాయి. అందులో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఈ తలుపులమ్మ దేవస్థానం, బాబా దేవస్థానంలో మొన్న శాకాంబరి ఉత్సవాలు జరగడం జరిగింది. అలాగే మరిడమ్మ టెంపుల్ పెద్దాపురం. మరి ఈరోజు ఇక్కడ సూర్యాపేటలో వేయించేసిన నూకాలమ్మ టెంపుల్కి మరి శాకాంబరి అలంకరణ చాలా బాగా కమిటీ సభ్యులు కాకినాడ గారు ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు దర్శనం చేసుకోవడం కోసం అన్ని దేవాలయాల్లో కూడా ఆషాఢ మాసం ప్రీతిని భక్తులందరికీ కూడా అమ్మవారు చదువు దీవెలను అందించాలని, వారి కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో వెలగాలని మరి దేవాదాయ శాఖ తరఫున మా దేవాదాయ శాఖ మార్చులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు మరియు మా కమిషనర్ రామకృష్ణ మోహన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ర గారు ముగ్గురు కూడా ఇప్పటికే పలు పర్యాయములు బీసీల ద్వారా స్వచ్ఛంద మీటింగుల ద్వారా మమ్మల్ని అందరినీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా అన్ని అమ్మవారి దేవాలయాల్లో ఆషాఢ మాసంలో బాగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించి ఏదో ఒక రోజు శాకాంబరి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చే ఏర్పాటు చేయమన్నారు. అవన్నీ కూడా మా దేవాదాయ శాఖ కార్యనిర్వాహకులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు మరి స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనల ద్వారా మరి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదము, ఉచిత దర్శనము, ఈ శాకాంబరి అవతారంలో అమ్మవారి దర్శనం అందరికీ కూడా కనువిందుగా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.